మా శివ మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మా శివ మొత్తం అందరికీ మంచి మంచి ఫుడ్లు ఏమి ఉన్నాయి, ఏంటి, ఎక్కడెక్కడ టేస్ట్లు ఎలా, రుచులు ఎలా ఉంటాయి, ఆ టేస్ట్ ఎలా ఉంటాయి, ఇది ఎలా ఉంటుంది, ఎక్కడ ఏంటి అని చెప్పేసి మొత్తం తిరిగి ఈ రోజున 137 కేజీలకి పెరిగి వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 4 రోజులు నాకు టైం ఉంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ రోజు నేను వచ్చేసిన ఆరోగ్య డైట్ కి అండ్ ఇక్కడ నేను ఒక సెలబ్రిటీని కలిసేసిన అనమాట. ఎస్, హీఈస్ అ యూట్యూబర్ అండ్ ఆల్సో అ ఇన్ఫ్లుయెన్సర్. అసలు నిజంగా ఈయన వీడియోస్ చేస్తాడబ్బా, నేను చూసిన, మీరు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి. అసలు ఆరోగ్య డైట్ పైన వీడియోస్ చేస్తూ ఉంటాడు చాలా వరకు. అంటే మిగతా వీడియోస్ కూడా చేస్తారు కానీ నేను మాత్రం ఆరోగ్య డైట్ వీడియోస్ చూసా ఆయనవి. సో ఆయన వీడియోస్ చూసిన తర్వాత అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి అసలు మనిషి కనిపించకుండా ఇంత బాగా వీడియో చేయొచ్చా అని. సో ఆయనే ఇవాళ ఆరోగ్య డైట్లో వెయిట్ లాస్ అయ్యి లక్ష్మణ్ గారితో నుంచి మనతో మాట్లాడబోతున్నారు. సో నమస్తే. నమస్తే అండి శివ గారు. సో ఈయన పేరు శివ. సో శివ గారు నిజంగా మీ వీడియోస్ చాలా బాగుంటాయండి. ఐవ్ సీన్. అండ్ మీ వాయిస్ ఏనాది? మా వాయిసేనండి. మీ వాయిసే ఏదో ఒకసారి చెప్పరా స్టైల్లో? అదే మీరు చెప్తారు కదా. ఎవరి పక్కన ఉన్నా సరే రాదు, ఏకాంతంగా కూర్చున్నప్పుడు కరెక్ట్ గా. మీరు ఇప్పుడు సార్ దగ్గరే ఉంటున్నారా లేకపోతే మీ ఇంట్లో ఉంటారా? దగ్గరే ఉంటున్నాను. మరి ఎట్లా ఏకాంతంగా స్పేస్ ఎత్తుకుంటారా? అసలే పెద్ద కుటుంబం అయింది. మరి తప్పట్లేదు అక్కడ. బట్ ఈయన వీడియోస్ మీరు కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అబ్బా, ఇవాళ వెయిట్ చూసుకోవడానికి నేను దానిపైకి ఎక్కాను ఇట్లా స్టార్ట్ చేస్తారు ఆయన. అస్సలు నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్. బట్ దాంట్లో మీ జర్నీ కనిపిస్తుంది చూసినరా, మీ ఆరోగ్య డైట్ తో మీకున్న ఒక అనుబంధం అండ్ జర్నీ, దాన్ని చాలా కరెక్ట్ గా కన్వే చేస్తారు మీరు. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు ఆరోగ్య డైట్ లో? 2.5 months బ్యాక్ జాయిన్ అయ్యాను. ఓకే. సో అంతకుముందు కూడా చాలా డైట్స్ అన్ని చేశాను, ఫాలో అయ్యాను, కానీ అన్నిట్లో కూడా ఫుడ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. సో దీంట్లో మాత్రం మనం శుభ్రంగా కడుపు నిండా కావాల్సిన ఫుడ్స్ అన్ని తినొచ్చు. సో దానికి ముందు కూడా ఒక 4 months బ్యాక్ ఈ దగ్గరకు వచ్చి ఒక రోజు ఫుడ్ టేస్ట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఓకే నేను ఇక్కడ ఉండగలను, లాంగ్ టైం చేయగలను అనే నమ్మకం వచ్చి. ఎలా తెలుసుకున్నారు అసలు ఈ డైట్ గురించి? నేను ఇంతకు ముందు సారథి రాజమండ్రిలోనే ఉండేది. ఓకే. సో కరోనా టైంలో. సో అప్పుడు ఈయన రోజు ఫేస్బుక్ లో పోస్టులు అన్ని పెట్టి చూపిస్తూ ఉండేవారు. ఓకే. ఓకే. అవన్నీ చూస్తూ ఉన్నాం. రాజమండ్రిలోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. సో కరోనా టైంలో ఇంకా కుదరలేదు. ఓకే. సో తర్వాత ఇందులో సార్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. సో వచ్చేసారు మీరు కూడా ఇటు. అంతే. ఆయన ఎత్తుకుంటూ వచ్చేస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి. కొన్నాళ్ళు మర్చిపోయాను, 2 ఏళ్ళు అలాగా. తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియోస్ చూసాను. అవును మన సార్ ఉన్నారు కదా, ఈ ప్యాటర్న్ మనకి బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఏమేమి ట్రై చేశారు డైట్ అంటే, లైక్ తగ్గడానికి డైట్ గానీ ఎక్సర్సైజ్ ఏమేమి ట్రై చేశారు అసలు ఇప్పటి వరకు? అంటే బ్యాలెన్స్డ్ డైట్స్ అంటాం కదా, అట్లా జిమ్ కి వెళ్ళేవాడిని, ఇట్లా ఏవో కొన్ని ట్రై చేసి తగ్గలేదా? తగ్గలేదని కాదు, ఎక్కువ కాలం నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను అనమాట. అన్ని మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే. దేన్ని మనం తప్పుగా ఇది చేయలేము. బట్ ఏంటంటే నేను దీన్ని లాంగ్ టైం చేయలేకపోతున్నాను. అంటే మీకు కంఫర్టబుల్ గా లేకుండే అప్పుడు, ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉందా? చాలా కంఫర్టబుల్ గా ఉంది. బాగా తినొచ్చు కదా అసలు. నిజంగా ఈయన దగ్గర ఇదే 23 గంటలు ఓపిక పడితే 24వ గంట మన ఇష్టం వచ్చినంత గుమ్మేచ్చు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు తినేయచ్చు. సో ఏమేమి తింటున్నారు, ఏమేమి బాగా నచ్చింది ఇంట్రెస్టింగ్ గా? అదేం లేదండి, వాళ్ళు ఆయన ఏం తినట్లేదు అంటారా? పాపం వాళ్ళకి ఏం తినట్లేదో తెలియకుండా మీరు మాయ చేసి పండిస్తారు. ఆయన అన్నం పెట్టడు కానీ వాళ్ళకి అసలు అన్నం తినట్లేదన్న ఫీలింగ్ ఉండదు. అసలు అది అన్నం కాదురా బాబు అని ఆయన మొత్తుకున్నా కూడా వీళ్ళకి అర్థం కాదు అది అన్నం కాదని. అలాంటి అన్నం పెడతాడు ఆయన. బిర్యానీ పెడతారు, పులిహోర పెడతారు, అది పెడతారు, పిజ్జాలు పెడతారు. ఒక్క నిమిషం, పులిహోర దేంతో చేస్తారు సార్? ఇడ్లీ పెడతారు. అది చూసారా, అసలు వీళ్ళేమో పులిహోర అనే చెప్తారు. అది మళ్ళీ ఇప్పుడు ఒకవేళ నచ్చకపోతే సార్ చాలా ఎటకరంగా చెప్తారు ఎవరైనా చూస్తే, అది ఏంటో పులిహోర లాంటి పులిహోర పెట్టారు అని. బట్ వీళ్ళు చూడండి, అసలు ఏదో మీరు పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్టుగా అలా చెప్తున్నారంటే మీ డైట్ యొక్క, మీ రెసిపీస్ యొక్క వాల్యూ ఏంటో అర్థమైపోతుంది అక్కడే. ఆ ఫ్లేవర్ ఇచ్చేస్తారు. అవునా? ఏంటంటే మెయిన్ ఆ ఫ్లేవర్ కాదు, బిర్యానీ అంటే బిర్యానీ ఫ్లేవర్, అంటే పులుపు అవి ఫ్లేవర్ ఆయన అది ఇచ్చేస్తారు మనకు ఓవరాల్ గా. ఓకే. సో మనం ఏంటంటే మన ఫుడ్ తింటున్నట్టే ఉంటుంది, మనకు తెలియకుండానే మనం జర్నీ చేసేస్తాం. మనకు తెలియకుండానే 1 kg కేజీలు తగ్గిపోతూ ఉంటాయి ఇక్కడ. నేను అనుకుంటాను ఈ రోజు శుభ్రంగా తిన్నాను, అసలు తక్కని ఈ రోజు చూస్తే 1 kg తగ్గుతూ ఉంటాను. ప్రతిరోజు అదేనండి డౌట్. అలాగే 25 కేజీలు తగ్గిపోయాడండి ఈ రోజు. అవునా? 25 kgs. చాలా ఫాస్ట్ గా తగ్గుతున్నారు మీరు. ఫస్ట్ లో సరే 10 రోజులు ఎవరైనా తగ్గుతారు, ఏ డేట్ చేసిన తగ్గుతాం, 10 రోజులు తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. 10 రోజులు కాదు, 2.5 నెలల తర్వాత కూడా ఇంకా అలాగే ఉంది. అవునా? మధ్యలో ఎప్పుడైనా వెయిట్ లాస్ ఆగినప్పుడు ఏదో మంత్రం వేస్తారు ఆయన? అవును. ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. అవన్నీ కామన్ అట. అది చూడండి అక్కడ ఎలా చెప్తున్నారు. అసలు ఏంటి సార్ వీళ్ళకి ఏం మంత్రం వేశారు, ఏం మందు పెట్టారు, మొత్తం అంతా కూడా అదంతా కామన్ అండి. అలా చెప్తున్నారు వాళ్ళు అసలు నిజంగా. సో ఇప్పుడైనా ఒక్కొక్కసారి వెయిట్ స్టాగ్నేట్ అవడం సహజం అండి. ఒక్కొక్కసారి బాగా డ్రాస్టిక్ గా వెయిట్ లాస్ అయినప్పుడు వాటర్ బాడీలో కుంకుమవుతూ ఉంటుంది.
సో అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ మాకు దానికి తగ్గట్టుగా సార్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇట్లా చెయ్యండి అని చెప్పి. సో 25 kgs తగ్గారు. అవునండి. సో ఏంటి మీ టార్గెట్ ఏంటి, ఎంత వెయిట్ కి రావాలి? 100 కిందకి 2 digits చూసి 20 years అయింది. అవునా? ఇంకా 13 kgs తగ్గానంటే గనక నా 20 years కళ నెరవేరు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అప్పుడు డబుల్ డిజిట్ ని? ఈయన వీడియోలో మాత్రం అసలు మామూలు సంబరాలు ఉండవు అసలు. అవునా? సో ఏంటి, ఏమేమి ఫేస్ చేశారు ఈ వెయిట్ వల్ల? నిజంగా సమాజంలో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల రకరకాల మాటలు వినాల్సి వస్తుంది, అండ్ అందరూ చిన్న చూపు, తక్కువ చూపు చూస్తారు మనని. ఇవన్నీ చూసారా మీరు? ఇవన్నీ అందరితోనూ చూస్తూనే ఉంటాము, అన్ని సందర్భాల్లోనూ చూస్తూనే ఉంటాం. బట్ అన్నిటికంటే ముందు ఏంటంటే ఒక సెర్టైన్ వెయిట్ వరకు ఎవరెలా చూసినా మనకి కంఫర్ట్ గానే ఉంటది, కానీ అది దాటితే మాత్రం ఇంకా మనకి ఇబ్బందిగా ఉంటది. సో నేను అది ఫేస్ చేశాను ఈ మధ్యన. సో ఒక 4 months బ్యాక్ వరకు ఎలా కొంచెం వెయిట్ ఉన్నా సరే మేనేజ్ చేసుకునేవాడిని. బట్ ఈ తర్వాత ఏమైంది, ఇంకొంచెం వెయిట్ పుట్టాను అయిపోయి. ఎవరన్నా బాగా బాధ పెట్టారా మిమ్మల్ని? అట్లా ఏం లేదు. ఆయనే బాధపడ్డాడు. అవునా? సో మనం చేసుకునే చిన్న చిన్న నార్మల్ పనులే నేను చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయాను. 140 kgs వరకు వచ్చేసాను. సో ఇంకా ఏ పని మా ఆవిడ చిన్న పని చెప్పినా సరే చేయలేకపోతూ ఉండేవాడిని, అలా మూల కూర్చుంటూ ఉండేవాడిని. ఇప్పుడు కాదు లేదు చూద్దామని అనుకునేవాడిని. ఇంకా అట్లా ఇంకా మా ఆవిడే చెప్పి, లేదు నువ్వు వెళ్ళి డైట్ చెయ్యి. ఓకే. నాకు వచ్చి టెస్ట్ చేసిన తర్వాత B12 D విటమిన్ బాగా తక్కువ ఉన్నాయి. ఓకే. ఇంకా బాటిల్ ఓపెన్ చేశారు, ఇదే కదా? ఇదే సార్ దగ్గర అప్పుడే ఫ్రెష్ గా వచ్చింది అనమాట. నాకు ఇచ్చారు. నేను 30 days ఒక్కరోజు కూడా మానకుండా వాడాను. 30 days లో నాకు 200 ఉంది B12. 30 days ముందు, 30 days తర్వాత 600 వచ్చింది. వండర్ఫుల్. విషయం కాదు. సో దాని తర్వాత మీకు తేడా తెలిసిందా? తెలిసింది. అంతకు ముందు కోపం వచ్చేది, లేకపోతే తూగినట్టు అయ్యేది, ఇలాంటివి అని సార్ అంటున్నారు. ఒక ఫ్యాటిక్ నుంచి ఒక యాక్టివ్ వచ్చింది, బద్ధకం వదిలేసాను. ఇంకా తయారవడం, పరిగెట్టడం. వండర్ఫుల్. షుగర్ తగ్గిపోయిందా? షుగర్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది. అంటే అప్పుడు డయాబెటిక్, తర్వాత 4 points దగ్గర ప్రీ డయాబెటిక్ లోకి వచ్చాను. ఓ, టాబ్లెట్ మానేసారు అయితే? టాబ్లెట్ ఫస్ట్ నుంచి లేదు సార్, తీసి పడేస్తారు అంతే అని టాబ్లెట్. షుగర్ ఉందని తెలియదు, ఇక్కడికి వచ్చాగానే షుగర్ ఉందని తెలిసింది రిపోర్ట్స్. ఓ గాడ్. ఓకే. సో ఇంకా సిన్సియర్ గా చేశాను, తగ్గిపోద్దులే అని చెప్పేసి. అలాగే తగ్గిపోయాను. సో ఒకసారి మీరు బాగా వీడియో చేస్తారు కాబట్టి అడుగుతున్నాను నేను మిమ్మల్ని, ఒకసారి మా ప్రేక్షకులకి ఆరోగ్య డైట్ గురించి కొంచెం ఆ స్టైల్లో చెప్పండి ప్లీజ్. ఏం కదా చెప్పండి, ట్రై చేయండి. చాలా చెప్పాలి, నేను మీ అంత స్పాంటేనియస్ కాదు, అందుకే నేను పర్లేదు, నేను టైం ఇస్తాను, మీరు ఆలోచించుకోండి. బాగా చెప్తారు మీరు, చెప్పండి. నేను 2016లో మా ఫాదర్ని కోల్పోయాను. తర్వాత మళ్ళీ నేను ఆ ఫాదర్ ప్రేమ నీ దగ్గర చూస్తున్నాను ఇటు నిజమేనండి. ఎందుకంటే ప్రతిసారి కేర్ గా అడుగుతారు, నీకేమైనా పిజ్జా తినాలందా, నీకేమైనా పిజ్జా తినాలనుందా, పిజ్జా వండి పెడతాను, నీకు ఏది కావాలని నన్ను అడుగు అని చెప్పేసి ఆ కేరింగ్ మళ్ళీ నేను చాలా నాళ్ళ తర్వాత ఈ దగ్గర చూసాను అనిపించింది. పొద్దుటే ఫోన్ చేస్తాను 6:30కి 7 వేసావా అని అడుగుతాను. వేసావా, ఫ్రెష్ అప్ అయిపోయి నాకు ఫోన్ చేయాలంటే వెంటనే నాకు ఫోన్ చేస్తాను. మన శివతో పాటు 20 members ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇంత పోటీలు మాట వాళ్ళందరూ లాస్ట్ వెళ్తాడు అనమాట. ఈ గురించి వెయిటింగ్ వాళ్ళందరూ కూడా 7 దగ్గర చూద్దామని వెళ్తాం. పైన అనమాట. నేను వెళ్ళిన తర్వాత కూర్చొని ఎవరెవరి దగ్గర ఏంటి లోటు పాటలు ఎక్కడే చెప్దాం అనుకుంటున్నాను, కానీ అందరూ బాగా తగ్గుతున్నారు. తప్పు చేయాలి, నాకు చెప్పే అవకాశం ఇవ్వట్లేదు. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ సార్ కూడా చాలా మంచిగా డీల్ చేస్తారు అందరితో కూడా. చెప్పాల్సి వచ్చిన తప్పులు చేసిన చాలా నీట్ గా కూర్చోపెట్టి ఏంటి ఇట్లాగా అని చెప్పేసి అని నీట్ గా చెప్తారు. సో మేము ఒకసారి భయపడుతూ ఉంటాం, కానీ చాలా ఆయన కూల్ గా డీల్ చేస్తారు దాన్ని. వెరీ నైస్. బట్ నిజంగా గురువు గారు అని మీరు వీడియోలు చేస్తూ ఉంటారు కాబట్టి మీ గురువు గారికి ఏమి ఇవ్వబోతున్నారు తిరిగి? మరి ఇంత ఆనందంగా, ఇంత హ్యాపీగా వండి పెట్టి మీరు తిని తిని తగ్గండి అంటున్న వ్యక్తి కాబట్టి, అండ్ మీకు సొల్యూషన్ ఇన్ని సంవత్సరాలకు దొరికింది కాబట్టి ఆల్రెడీ ఇచ్చేసారు. శివ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ట్రూ. నేను అనేది ఏంటంటే ఈ ఆహార విధానంతో ప్రాక్టికల్ గా వాళ్ళకి ఒక నమ్మకాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే శివ బాగా తగ్గాడండి, శివ బాగా చూసుకుంటున్నారండి. మీరు మా తాడపల్లి కూడా కదా, తాడపల్లి కూడా అమ్మన్నారు. అంటే సామాన్యుడు కూడా శివ అంటే ఎంటర్టైన్మెంట్ ఫన్నీగా చేయడం వేరు. ఇదిగో ఈ ఆహార విధానం నేను వాడుకొని నేను ఆరోగ్యవంతుడు అవుతున్నాను, మీరు కూడా ఆరోగ్యంగా ఉండని సందేశం ఎంతో మంది అదృష్టం చేసుకుంటే రాదు. అది అలాంటిది శివకు వచ్చింది. ఈ రోజున ఆరోగ్య రేట్ ని ఒక లెవెల్ కి తీసుకెళ్ళడానికి కూడా శివ ఒక చెయ్యేశాడు.
ఎస్ ట్రూ, అబ్సల్యూట్లీ రైట్. ఎస్ ఎస్ అది కష్టం అయిందండి. ఆ Hmm. కష్టాన్ని నలుగురికి చూపించడం నా బాధ్యత. అది అది నేను చేస్తున్నాను. ఎంతో మంది ఆ, ఇన్ఫ్లుయెన్స్ అంటే మాకు ఇచ్చేయండి డబ్బులు ఇస్తామంటారు. నాకు ఆరోగ్యం కావాలి, ముందు ఆరోగ్యం. నేను ఒకటే మాట అన్నాను, డబ్బులు కంటే ముందు ఒక్క అడుగు ముందులో మనం ఆరోగ్యంతో ఉండాలి. అదే కాన్సెప్ట్ తోనే ఇదే ఇప్పుడు మనోడు అదే షుగర్ పెరిగిపోయింది అనుకోండి, ఈ నమ్ముకొని ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎవరు సమాధానం చెప్తారు? ఆ. వీళ్ళ నవ్వుల గురించి, వీళ్ళ ఎటకారం గురించి వీళ్ళు వీడియోలు పెట్టారు అనుకోండి, వీళ్ళు రేపు పొద్దున ఫ్యామిలీనే వచ్చి చూస్తారు. ఇప్పుడు ఆరోగ్యవంతుడు అయ్యాడు, అప్పుడు చూసే వీడియోల కంటే ఇప్పుడు చూసే ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఇప్పుడు ట్రూ, అదైతే నిజమే. నిజమే, నేనే చూసాను సార్, అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూసాను నేను. మరి అదే చెప్తున్నాను నేను కూడా. సో మరి ఏంటి మీ గోల్ ఏంటి, ఏమవుదాం అనుకుంటున్నారు? ఫస్ట్ 100 కిందకి రావాలని దీపావళి, ఓకే. నేను ఇంకా? చాలా గోల్స్ అన్ని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మన గోల్డ్ గోల్స్ ఉంటాయి, వాటిలో మళ్ళీ మెయిన్ గోల్ ఏంటో మనమే చూసుకోవాలి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్రిస్మస్ కి, సంక్రాంతికి యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా నాకు మంచి ఇది ఉంటుంది డిమాండ్. ఓకే. బట్ అవన్నీ కూడా కాదనుకుని హెల్త్ ఈజ్ ఫస్ట్, ఎందుకంటే నేను అప్పటికే బార్డర్స్ క్రాస్ చేసి ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి ఇంకా దీన్నే చూస్ చేసుకొని ఇక్కడే ఉండిపోయి, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైట్ అన్నమాట. నేను ఇన్ని రకాలుగా నాకు తెలిసిన నాలెడ్జ్ ఇన్ని రకాలుగా క్రాస్ చెక్ చేసుకున్నా సరే దిస్ ఈస్ బెస్ట్ డైట్ గా నాకు నిలుస్తుంది. సో ఇది నా స్టైల్ నుంచి నా తరపున నేను ఇంకా ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళగలను అట్లా నా మాటలతో తీసుకెళ్ళాను. అండ్ ఇంకోటి ఏంటంటే భర్త వెయిట్ తగ్గితే భార్యకి ఫస్ట్ సంతోషం అవుతుంది. అవును, మీ వైఫ్ ఏమంటది? మా వైఫ్ అయితే నువ్వు రా ముందు అర్జెంట్ గా చూడాలి, 10 కేజీలు మళ్ళీ వెళ్ళిపోదు కానీ అంటుంది. ఒకసారి వచ్చి కనపడి వెళ్ళాను, నేనేమో 100 కేజీస్ కిందకి వచ్చి కానీ కనపడతాను, అప్పు రాను. ఉద్యమం చేపిస్తున్నారు సార్ మీరు అందరితో. అసలు ప్రేమ ఉందంట అక్కడ. అందరూ మా ఫ్యామిలీ యాక్చువల్ ఫస్ట్ ఇక్కడ నేను రానని తనే పంపించింది బలవంతంగా. అవునా? ఇప్పుడు నువ్వు రా, ఇప్పుడు రా అంటే నేను రానని. నేను రానని. వెరీ నైస్. అండ్ నిజంగా ఈ ఈ నవ్వు, ఈ హెల్దీ ఇదంతా చూస్తుంటే చాలా మంచి ఆరోగ్యం అండ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు మీరు. హెల్దీ వాతావరణాన్ని మీ చుట్టూ క్రియేట్ చేసుకొని అందరినీ మీ దగ్గరికి ఆకట్టుకునేలా చేసుకొని అండ్ వాళ్ళందరినీ కట్టిపెట్టేసుకుంటున్నారు మీరు అట్లా. అండ్ వాళ్ళందరి ప్రేమను కూడా మీరు అట్లా పొందుతున్నారు. మీరు చాలా అదృష్టవంతురాలు, ఇంతమంది ప్రేమను పొందుతున్నారంటే. ట్రూ ట్రూ, ఆశీస్సులు ఉన్నాయి మనకి. యప్. అలాగే ఆరోగ్య రేటు అంటే చరిత్రలోనే లక్ష్మణ్ అని కూడా ఉన్నాడంట. ఆయన కానీ బజ్జీ అయితే షుగర్ తగ్గిద్దట, గ్యాస్ వచ్చింది కదట, పెసరట్ వేసి కూడా అంట. అయినా అట్లా ఫస్ట్ బజ్జీలు వేసినప్పుడు బజ్జీలు అసలు బాగుంటాయి అంటారా, తినగలమా, ఏదో వేస్తారు కదా అని చూస్తే మామూలు బజ్జీలు ఎందుకు పనికిరావు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. తిన్నా నేను కూడా, ఒకసారి బజ్జీలు తిన్నాను, ఒకసారి లడ్డు మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. అసలు మామూలుగా ఉండదు లడ్డు, నిజంగా చెప్తున్నా. మీరు రెగ్యులర్ గా తినే గోందు లడ్డు లేకపోతే సున్నుండా ఉంటది కదా, దానికన్నా కూడా టేస్టీగా ఉంటది. డ్రై ఫ్రూట్ లడ్డు కన్నా కూడా టేస్టీగా ఉంటది. ఇక్కడ లడ్డు మాత్రం నిజంగా వండర్ఫుల్ సార్, చాలా మంచి రెసిపీస్. మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా మనం డైట్ చేస్తూ లైఫ్ లాంగ్ ఉండగలం అనే నమ్మకం తీసుకొచ్చారు. ఎందుకంటే కావాలి పిజ్జా కంటే పిజ్జా చేయగలుగుతున్నారు ఈయన, సో బజ్జీలు కంటే బజ్జీలు వేసుకోగలుగుతున్నారు. అన్ని తినొచ్చు, ఏది మిస్ అవ్వకుండా. మెయిన్ అందరికి ఇడ్లీ ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇక్కడ ఇడ్లీ కూడా తిన్నా హెల్త్. మిగతా చోట్ల ఇడ్లీ తింటే షుగర్ శుభ్రంగా పెరుగుతుంది, ఇక్కడ ఇడ్లీ తింటే షుగర్ తగ్గిపోద్ది. ఇంకా షుగర్ తగ్గిపోవడము, కడుపు నిండిపోవడము, మనసుకి సంతోషం అండ్ కడుపుకి ఆరోగ్యం, వంటికి మొత్తం కూడా ఒక ఉల్లాసం. వెరీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. సో ఇంకా వెయిట్ తగ్గాలి, ఫాస్ట్గా తగ్గిపోయి తొందరగా మీ వైఫ్ దగ్గరికి వెళ్ళండి, ఆవిడ కళ్ళల్లో సంతోషాన్ని రికార్డ్ చేయండి. మీరు కూడా అది కూడా రికార్డ్ చేస్తారు మీరు, ఎట్లాగో నాకు తెలిసి చేస్తారు, ఆయన పనే అది. సో చేసినప్పుడు మనం మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. దెన్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.